హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజైతే మనము హౌ డు యూ ప్రియారిటైజ్ యువర్ వర్క్ అనే ఇంటర్వ్యూ క్వశ్చన్కి అసలు ఎలా ఆన్సర్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా తెలుగులో లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో హౌ డు యూ ప్రియారిటైజ్ యువర్ వర్క్ అన్నాను కదా. దీంట్లో మనం చూపించాల్సింది ఏంటి అంటే అసలు మన క్యాపబిలిటీ ఏంటి, అసలు మన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, అండ్ మల్టిపుల్ టాస్క్ మనం హ్యాండిల్ చేయగలము అని దీంట్లో మనము ప్రూవ్ చేయాలన్నమాట. అందుకోసం ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఫస్ట్గా అయితే డిస్కస్ యువర్ అప్రోచ్ టు టాస్క్ ఎవాల్యుయేషన్ అన్నమాట. అంటే లైక్ డెడ్ లైన్స్ ఉన్నా కూడా, టాస్క్లలో లైక్ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా అవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ప్రియారిటైజ్ చేస్తారు అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వర్క్ అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని టాస్క్ అనేవి డెడ్ లైన్స్ ఉంటాయి అండ్ లైక్ ఇంపార్టెన్స్ కొన్ని వాటికి ఉంటాయి, అర్జెన్సీ కొన్ని వాటికి ఉంటాయి, డెడ్ లైన్స్ కొన్ని వాటికి ఉంటాయి. సో మీరు ముందుగా దీంట్లో ఏది చూస్ చేసుకుంటారు? డెడ్ లైన్ ఉన్నవి కదా, ఎందుకంటే అది అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ముందుగా అయితే నేను డెడ్ లైన్ వర్క్స్ అన్నీ కూడా అప్ టు డేట్ వర్క్ చేస్తాను అండ్ అర్జెన్స్ ఉన్నవి, ఇంపార్టెన్స్ ఉన్నవి ఈక్వల్గా నేను చేస్తాను. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే నేనైతే ఎవ్రీథింగ్ కూడా నేను అన్ని వర్క్స్ కూడా ప్రియారిటైజ్ చేసి సబ్మిట్ అనేది చేస్తాను. లైక్ ఇలా చెప్పాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇంగ్లీష్లో. ఐ స్టార్ట్ బై అసెసింగ్ ద టాస్క్ బేస్డ్ ఆన్ అర్జెన్సీ అండ్ ఇంపార్టెన్స్. ఐ కన్సిడర్ విచ్ టాస్క్ హ్యావ్ టైట్ డెడ్ లైన్స్ ఆర్ critical to the success of the project, and I prioritize those first. I also evaluate the impact such each task will have, ensuring that I am focusing on high value activities. ఇలా మనము ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జనరల్గా టైం మేనేజ్మెంట్ అనేది వర్క్ ప్రియారిటైజేషన్స్లో ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, దానికి సంబంధించిన టూల్స్, టెక్నిక్స్ మీకు ఏమైనా తెలిస్తే దాన్ని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే ఎక్స్ప్రెస్ చేయాలి లైక్ దట్. సో నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ యూజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎ డిజిటల్ టూల్స్ లైక్ ఏ టాస్క్ మేనేజ్మెంట్ యాప్ అండ్ ఏ డైలీ టు డూ లిస్ట్ టు keep track of everything. I break down large projects into smaller manageable tasks and allocate time blocks to ensure I stay on track. అర్థమైంది కదా? సో ఈ టైం మేనేజ్మెంట్ కోసం మీరు ఏదైనా టూల్స్ యూస్ చేస్తే, లైక్ కొన్ని యాప్స్ ఉంటాయి టు డూ లిస్ట్వి, అవన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సిన. ఈ యాప్ సర్టైన్ యాప్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. యాప్లో టైమర్ సెట్ చేసేసి నేను వర్క్స్ అన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతాను. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్నీ కూడా ఈరోజు ఏదైనా వర్క్స్ టాస్క్ ఉంటే టు డూ లిస్ట్లా చేసేసి నేను అన్నీ కూడా మేనేజబుల్ చేస్తాను అనేసి డిజిటల్ టూల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి కూడా చెప్పొచ్చు అనమాట. లేకపోతే మీకు ఓన్గా ఇంకేదన్నా మీ పర్సనల్ టైం మేనేజ్మెంట్ టిప్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పొచ్చు, రైట్? తర్వాత మీరు మీరు హై ఫ్లెక్సిబిలిటీ అని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి. లైక్ ప్రియారిటైజ్ అంటే మనం వర్క్ ప్రియారిటైజ్ అంటే కమింగ్ టు షిఫ్ట్స్, డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్స్ ఇలా ఉంటాయి కదా. ఒక వర్క్ నాకు అర్జెంట్ చేయాలి అనిపిస్తే నేను షిఫ్ట్స్ గురించి కూడా ఆలోచించాను. వెదర్ ఇట్ ఈస్ నైట్ షిఫ్ట్ ఆర్ డే షిఫ్ట్, ఐఎమ్ టోటలీ కంఫర్టబుల్ అలా ఎక్స్ప్రెస్ కూడా చేయొచ్చు. వాళ్ళకి ఇంకా నమ్మకం అనేది వస్తుంది. నేను అడాప్టబుల్గా ఉంటాను, అలా మనము కన్వే అనేది చేయాలి. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ ఆల్సో స్టే ఫ్లెక్సిబుల్ ఇన్ కేస్ ప్రియారిటైజ్ షిఫ్ట్. If an urgent task comes up, I quickly reassess my to-do list and reallocate my time to accommodate that new priority without losing sight of other important tasks. ఇలా కూడా చెప్పొచ్చు మనం. తర్వాత ఎంఫసైజ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. అసలు మీ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది ప్రియారిటైజ్ చేసేటప్పుడు, అది కూడా మీరు చెప్పొచ్చు అనమాట. అంటే మీ టీమ్మేట్స్తో లేకపోతే మీ
కొలీగ్స్తో లైక్ దట్ అసలు ఎలా ఉంటుంది అనేసి చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెన్ వర్కింగ్ విత్ ఎ టీమ్ ఐ కమ్యూనికేట్ విత్ కొలీగ్స్ అండ్ supervisors to ensure that we are aligned on priorities. If there any uncertainty about which task should come first, I will clarify with the team to make sure we all are on the same page. అర్థమైంది కదా? ఇన్ కేస్ నాకు అలా ప్రియారిటైజ్ అయ్యే ఛాన్స్ వస్తే నేను నా టీంతో మాట్లాడి డిస్కస్ చేసి మేమందరం ఒక పేజ్ పైన ఉండి లైక్ అందరం ఒక స్టెప్గా మేమందరం వర్క్స్ చేస్తాము. నేను కమ్యూనికేట్ అయ్యి మన కంపెనీకి కావాల్సిన వర్క్ ఏదైతే ఉందో అది నేను కమ్యూనికేట్ అయ్యి నేను మంచిగా మన టీం మొత్తంతో కలిసి కూడా నేను చేయగలను, నాకు కెపాసిటీ ఉంది అనేసి చెప్పాలి. ఇన్ కేస్ మీరు లేకపోతే ప్రీవియస్గా ఏదైనా ఏదైనా సిచ్యువేషన్ లేకపోతే ఎగ్జాంపుల్ ఉంటే కూడా అది కన్వే చేయొచ్చు అనమాట. సో ఈ ఆన్సర్కి ఇలా ఆన్సర్ చేయాలి. అండ్ నేను ఒక ఆపర్చునిటీ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారు. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ నేర్చుకోవాలని మీరైతే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాను, ఒక్కసారి అయితే చూసేయండి. అండ్ అవన్నీ మీరు కాంటాక్ట్ అయిపోయి నచ్చితే మీరైతే వెంటనే అప్రోచ్ అయిపోయి డెమో కూడా పంపించడం జరుగుతుంది. మీరు చూసేసి మీకు అర్థమవుతే జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో అయితే షేర్ చేసేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ పైథాన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.